అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో 4 రోజుల పాటు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక శిక్షణా తరగతులు 450 మంది విద్యార్థులకు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కర్నూలుకు రావడం జరిగింది. ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభం చేయమని చెప్పి వారు విజ్ఞప్తి చేసిన మేరకు వచ్చాము. మరి ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ దశలు దాటిపోయి కాషాయీకరణ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. విద్యారంగంలోకి మతోన్మాద భావాలు చొప్పింపజేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఒకవైపున నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉంది. ఈరోజు పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వాటిని లిఫ్ట్ చేసి వాటి స్థానంలో మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావాలను ఎదజల్లేటువంటి పాఠ్యాంశాలుగా పెట్టి ఈరోజు విద్యార్థుల యొక్క మెదళ్లను విషతుల్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఒకవైపున కొనసాగుతుంది. మరొక వైపున లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లకు అతుక్కోనిపోయి వాళ్ళు నీట్ లాంటి పరీక్షలు రాస్తే ఈరోజు వరుసగా నీట్ లాంటి పరీక్షలు రద్దయిపోయేటువంటి పరిస్థితి. లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర మానసిక క్షోభకు గురి కావడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతోంది. అయినా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. స్పందించలేనటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం ఇది ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యం, దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో 80 పరీక్షలు ఈరోజు లీకేజ్ అయినాయంటే అసలు ఈ దేశంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేటువంటి పద్ధతుల్లో ఉందా లేదా అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి రాష్ట్రంలో మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖను తప్ప అన్ని శాఖలకు ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. విద్యాశాఖను గాలి కొదిలేశాడు. విద్యా వ్యాపారం రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంది. డబ్బు కట్టలను ఎంచుకునేటువంటి పనే తప్ప ఆ ఫీజులు నియంత్రించేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు విద్యా సంస్థలు, సోకాల్డ్ విద్యా సంస్థలు, కార్పొరేట్, సెమీ కార్పొరేట్ అని పేర్లు పెట్టుకున్నటువంటి విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫీజుల రూపంలోనే కాదు, ఆ స్కూళ్ళల్లో, ఆ కాలేజీల్లో అన్ని రకాల వస్తువులు, బుక్కులు, అదేవిధంగా టై, మొత్తం బెల్ట్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే కొనాలనేటువంటి ఒక రూలింగ్ ఇచ్చినటువంటి దశలో ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడంలో ఫెయిల్ అయింది. మళ్ళీ పైకి మాత్రం లోకేష్ బాబు గారు చిలకల పలుకులు కలుపుతూ ఉన్నారు. విద్యార్థుల సృజనాత్మకత పెరగాలి, అందుకోసం విద్యార్థులకు రాజకీయాలు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మామగారి పుణ్యాన, ఎన్టీ రామారావు గారి పుణ్యాన బావి దొగిస్తే అల్లుడు పుణ్యాన పూడి వేశారు. ఆ పూడేసినటువంటి బావులను ఈరోజు లోకేష్ బాబు గారు నేను వాటి వెలికి తీస్తానని చెప్పి పైకి మాట్లాడుతున్నాం. నిజంగా విద్యార్థులు రాజకీయ సృజనాత్మకత పెరిగి రాజకీయాల్లో విలువలు కావాలంటే, పోరాట పటిమ కావాల్సినటువంటి, ప్రశ్నించేటువంటి గుణం కావాలంటే విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి ఎన్నికలు జరపడానికి విద్యార్థులు చదువుకోవడానికి ఏమాత్రం సంబంధమే లేనటువంటిది. కానీ ఈరోజు విద్యార్థి యూనియన్ ఎన్నికలు రద్దు చేసి ప్రజాస్వామిక విలువలను, ప్రజాస్వామిక వ్యవస్థను కూలీ చేయడానికి మాత్రం తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం, నిజంగా లోకేష్ బాబు గారు ఆచరణలో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగాలి, రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి అని చెప్పి ఆయన భావిస్తే మరి విద్యాశాఖ మంత్రిగా ఒక జీవో జారీ చేసి విద్యాలయాల్లో విద్యార్థి యూనియన్ ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయడానికి ఆయన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం జరిగింది. మరి రాజకీయాలు చూస్తే మరి దారుణంగా తయారైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందుతూ ఉంది. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ఫెయిల్ అయింది, రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అదేవిధంగా ఇల్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు అని చెప్పిన దాంట్లో ఫెయిల్ అయింది. మొత్తం ఒక 4,000 రూపాయలు వాళ్లకు పెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి మాటన
అన్ని రకాల దుర్మార్గానికి ఈ కూటమి ప్రభుత్వం ఒడిగట్టింది. నిన్న లేక మొన్న బాలకృష్ణ గారి అల్లుడు ఆయన భరత్ గారు, ఎంపీ భరత్ గారు అక్కడ విశాఖ బీచ్లో బీచ్ స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించారు. మరి అక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. ఆ గీతం యూనివర్సిటీలో బార్ షాపులు, బీర్ షాపులు ఎక్కువ ఓపెన్ చేస్తే 18 సంవత్సరాల వాళ్ళ నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నారు కాబట్టి బాగా తాగుతారు, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అట్లే మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, ఎవరు ఎక్కువ తాగితే, ఎవరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ తాపిస్తే వాళ్ళకని చెప్పి అలాంటి పథకం ఏదైనా ఉంటే పెట్టమని చెప్పి అడుగుతున్నాం. తాగు, తాగించు, ఆ పైన ఊగించు, ఆ పైన తన్నించు, ఆ పైన మళ్ళా కక్కించు అనేటువంటి కొత్త పథకం ఏమైనా ఉందేమో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి భరత్ గారు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాను. నరేంద్ర మోడీ గారు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రామాలయంలో దేవుడు దగ్గర ఉన్నటువంటి డబ్బులు 200 కోట్లు 70 సార్లు 70 రోజుల్లో 40 సార్లు దొంగతనం జరిగితే ఇంతవరకు దానిపైన ప్రతిపక్షాలు మాట్లాడితే హిందూ ధర్మ పరిరక్షణకు నష్టం జరిగిందని చెప్పి యోగి ఆదిత్యనాథ్ మాట. అసలు మీకు సిగ్గుందా? మీరు పాలకులేనా? అసలు శ్రీరామచంద్రుడి దగ్గరటువంటి 200 కోట్లు డబ్బులు కొట్టేస్తేనే దాన్ని అడిగితే దేవుడికి అపచారం జరిగిందంటారేంది? దొంగల కాపలా కాస్తా. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇదొకటే కాదు, పిఎం స్కేర్ ఏమైనాయి, ఎవరికి జవాబుదారీ ఇంతవరకు లేదు. పైగా అక్కడ ఎప్పుడో ఎల్కే అద్వాని గారు బతికున్నటువంటి సందర్భంలో ఆయన శిలాన్యాసం ఏర్పాటు చేసి అక్కడ రథయాత్ర పెట్టే 1400 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. ఏఐతో ఇన్ఫ్లేషన్ చేస్తే ఈరోజు 1,67,000 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు ఎక్కడికి పోయినా తెలియదు. విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘాల్ గారు ప్రశ్నిస్తే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కాబట్టి ఈరోజు ఎలాంటి దారుణానికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒడిగడతా ఉంది, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. పైగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, ఆ రోజు లడ్డుల్లో కల్తీ జరిగింది శ్రీరామచంద్రుడి దగ్గరికి పోయింటే అని చెప్పారు కదా. శ్రీరామచంద్రుడి దగ్గర కూడా 1,00,000 లడ్డులు పోయాయని చెప్పారు కదా. ఈ రోజు మరి అక్కడ శ్రీరామచంద్రుడి దగ్గరనే 200 కోట్ల రూపాయలు అక్కడ దొంగతనం జరిగింది. మరి ఇక్కడ నుంచి మీరు అమరావతి నుంచి కానీ లేదా మీరుండే హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి కానీ అయోధ్య వరకు ఏమన్నా పాదయాత్ర పెడతారా? లేకపోతే దొల్లుకుంటూ పోయేటువంటి యాత్రలు ఏమన్నా ఉంటే ఆలోచించమని చెప్తాను. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ లేకపోతే సనాతన ధర్మానికి జరిగిన నష్టం మీ నోళ్ళు ఏమన్నా పడిపోయినాయా అంటే మీరు అక్కడ బీజేపీ ఏమన్నా మాట్లాడితే మీకు పాస్ వస్తూ ఉంది. కాబట్టి మీరేం మాట్లాడరు. ఎంత దొంగతనం జరిగినా, ప్రజల సొమ్ము ఎంత లూటి జరిగినా కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిట్ విచారణ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేసి దొంగలను పట్టుకోవాలి. మరి నైతిక బాధ్యత వహించి శ్రీరామచంద్ర దగ్గర డబ్బులు పోయింది కాబట్టి ప్రధానమంత్రి గారు రాజీనామా చేస్తారేమో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం.